మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రెసిడెంట్ అధికారి అలివేలు ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికలో 24వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ మర్నేని వెంకన్న మున్సిపల్ వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ వార్డు కౌన్సిలర్ వెల్లం లక్ష్మారెడ్డి వెంకన్న పేరును ప్రతిపాదించగా 29వ వార్డు కౌన్సిలర్ సూర్పకు సోమయ్య బలపరిచారు. ఇక కౌన్సిలర్ అందరూ వెంకన్నకు మద్దతు తెలపడంతో పోటీలో వేరే అభ్యర్థి లేకపోవడంతో మర్నేని వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి నన్ను యునానిమస్గా 38 మంది సభ్యులకు 34 మంది యునానిమస్గా నన్ను ఎన్నుకున్నందుకు ఫస్ట్ నా యొక్క కౌన్సిలర్లందరూ కూడా నేను చేతి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు నన్ను చాలా ప్రేమతోటి అభిమానంతో మరి ఈరోజు నా ఎలక్షన్ కోసం నిరంతరం పరోక్షం కానీ ప్రత్యక్షం కానీ అదేవిధంగా ఇంటికాడ ఉన్నోరు కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశం భావించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా నన్ను నియమించడం జరిగింది. ఈ సమావేశం 11 గంటలకి ప్రారంభమైంది. మొత్తం సభ్యులు 34 మంది గౌరవ